యు నో వై గాడ్ చూసన్ జీసస్. హల్లెలూయా. మీ పక్కన చెప్పండి, ఎందుకు దేవుడు యేసయ్యని ఏర్పరచుకున్నాడు అనండి. దేర్ ఇస్ సో మెనీ పీపుల్, అవునా కదా, పెద్ద గొప్ప వాళ్ళు ఉన్నారు, అవునా కదా. కేరేబులు, ప్రధాన దూతలు ఇవన్నీ ఉన్నాయి. కేరేబులు, సేరేబులు, దూతలు, దూతగణములు, 24 పెద్దలు, 4 జీవులు, వేవేల కోట్ల దూతలు ఉన్నాయి. ఇంతమంది ఉన్నప్పటికీ పరలోక రాజ్యంలో దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? యేసయ్యని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఎందుకు యేసయ్యని ఏర్పరచుకున్నాడు? ఎందుకు యేసయ్యని ఏర్పరచుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది? ఎందుకంటే పరలోక రాజ్యంలో ఉన్న ఎవరికి కూడా లోక పాపాన్ని తీసివేసే కెపాసిటీ లేదు, మరణాన్ని జయించే కెపాసిటీ లేదు. హల్లెలూయా. పాతాళాన్ని మూసివేసే కెపాసిటీ లేదు, పాపులను నీతిమంతులుగా చేసేటువంటి సామర్థ్యం ఎవరికి లేదు. ఈ సామర్థ్యం ఎవరికి ఉంది? ఒక యేసయ్యకి మాత్రమే ఉంది. కాబట్టి ఈ లోక పాపాన్ని అంతటిని తీసివేయడానికి ఆ సామర్థ్యం ఉన్నటువంటి యేసయ్యని ఏర్పరచుకొని భూమి మీదకి పంపించండి. సామర్థ్యం దేనిపైన? పాపాన్ని తీసివేసే సామర్థ్యము, సాతాను సామ్రాజ్యాన్ని చితకతొక్కే సామర్థ్యము, మరణాన్ని జయించే సామర్థ్యము, మరణము లేకుండా మృంగివేసే సామర్థ్యం, మరణించిన కూడా తిరిగి లేచేటువంటి సామర్థ్యము యేసయ్యకి మాత్రమే ఉంది. కాబట్టి దేవుడు యేసయ్యని ఏర్పరచుకొని భూమి ఆ కార్యముల కంటే కూడా గొప్ప కార్యాలు చేసి భూమిని తలక్రిందులు చేయాలని సామర్థ్యంతో నింపడానికి దేవుడు అలాగే వెయిట్ చేస్తున్నాడు. ఆ వ్యాధి నుంచి బయటికి రాబోతున్నారు, ఆ బలి నుంచి బయటికి రాబోతున్నారు. ఎందుకు? సామర్థ్యం నీలోపల నుంచి బయటికి రాబోతుంది అని చెప్పండి. హల్లెలూయా. మీ పక్కలో చెప్పండి, సామర్థ్యం నీలోపల నుంచి బయటికి రాబోతుంది అనండి. నీలోపల ఉన్న గొప్పవాడు లేవబోచున్నాడు అనండి. లోకంలో ఉన్నవాని కంటే నా లోపల ఉన్నాడు గొప్పవాడు. ఆ గొప్పవాడు ఈ రోజు నుంచి బయటికి రాబోచున్నాడు. హల్లెలూయా.